పార్లమెంట్ అబ్జర్వరు అంటే పరిశీలకులు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం, ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్షంగా కూడా మనం ఉన్నామన్నారు కాబట్టి ప్రతిపక్షంగా నుండి ప్రజల తరఫున కూడా పోరాడేదానికి ఒక కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా రోడ్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ఇతర కులాల్లో కానీ మతాల్లో కానీ పేదవారు ఉండే వారికి కూడా ఇవి దగ్గర చేర్చాలని చెప్పేసి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న విషయం ప్రజలందరికీ కూడా 8,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో అలొకేట్ చేసి కరోనా పోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 21, 22 నుంచి 3 సంవత్సరాలు 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రారంభం చేసి విద్యార్థులు కూడా మొదటి సంవత్సరం కూడా చేర్చుకొని అలాగే పెట్టేసి ఈ స్టిక్కర్లు అన్ని కూడా కనిపించేసి 10-15 నిమిషాల్లో చేయడం వాళ్ళు ఎన్ని ఆంక్షలు విధించినా కార్యకర్తలు పోతూ ఉంటే విధించినా కూడా పెద్ద ఎత్తున చేపట్టే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రైతులందరూ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈరోజు అనంతపురంలో మా టార్గెట్ 60,000 అయితే 24,339 ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా గవర్నర్ గారికి వినతిపత్రం అందిస్తూ ప్రైవేటీకరణ వద్దని చెప్పి చేపట్టింది. అయితే మీరు చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమం ప్రతి ఒక్కదానికి కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల మద్దతును తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే ప్రైవేటీకరణను చేసే పరిస్థితి లేకుండా మీరు ఇమీడియట్గా ప్రభుత్వం మంత్రులను చదువుతూ చెప్పి చెప్పాలని చెప్పి అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. గారికి, సోదరి డిప్యూటీ చైర్పర్సన్ ఎస్ఎం గారికి, మేయర్ వాసిం గారికి, డిప్యూటీ మేయర్లకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈ కోటి సంతకాల కార్యక్రమం చంద్రబాబు గారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క మెడికల్ కాలేజీలో తీసుకురాకుండా వైద్యం గురించి పూర్తిగా విస్మరించి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విషయం అయితేనేది, విద్య విషయం అయితేనేది 4 మెడికల్ కార్యక్రమాలను అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో ఆధునీకరణ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకొని విద్యా వైద్యంలో గతంలో చరిత్రలో ఎక్కడైతే విధంగా అభివృద్ధి చేయడం తర్వాత ఈరోజు 15 మెడికల్ కాలేజ్ చేస్తే ఆ మెడికల్ కాలేజ్ ఒకదానికి సుమారు ప్రతి ఊరిలో 100 ఎకరాలు అంటే 240 కోట్లు పడుతుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోసం చర్యలు చేపట్టే అది అపరంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రజలందరి మద్దతు తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ముఖ్యంగా ఆందోళన చూశాం. ఇచ్చిన టార్గెట్ 60,000 అయితే 84,339 తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వారి ద్వారా కేసులు పెట్టాలని బెదిరించడం, పోయిన 10 వారిని ప్రతి ప్రాంతంలో బెదిరిస్తే అవన్నీ లెక్క చేయకుండా ఈ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి ధన్యవాదాలు మొదలు తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ వీడియో రికార్డ్ చేస్తారు. నేను ఒకటే ఒక విషయం తెలియజేయాలంటే చంద్రబాబు గారు నేను భయపడుతున్నా ఏ విధంగా చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏం చేపట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది. అందుకు ప్రజలందరికీ భద్రత చూపించడానికి ఈ యొక్క కార్యక్రమం మనం తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.